రసూల్పుర అన్నానగర్ ప్రాంతాల్లో 20 సంవత్సరాలుగా మహిళా సాధికారత కృషి చేస్తూ మహిళలకు ఆరోగ్యం చదువుపై అవగాహన కల్పిస్తూ వారు ఆర్థికాభివృద్ధి సాధించడం కోసం తోడ్పడుతున్న రక్షణ వెల్ఫేర్ సొసైటీ వారు అన్నానగర్లో కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ బుధవారం హాజరై సెంటర్ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్లో ఎమ్మెల్యే గణేష్ మహిళల అభ్యున్నతి కృషి చేస్తున్న రక్షణ సొసైటీ సంస్థ వారిని అభినందించారు. ఎన్నో ఏళ్ల నుంచి మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్న రక్షణ వెల్ఫేర్ సొసైటీ సంస్థ వారికి నియోజకవర్గంలో మహిళల అభ్యున్నతి కోసం చేపట్టనున్న కార్యక్రమాలకు తన నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం ద్వారా మరియు వ్యక్తిగతంగా తాను కూడా సహకారం అందిస్తానని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇతరుల కోసం ఎంతో కొంత చేయాలని, ముఖ్యంగా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తే కుటుంబాలు బాగుపడతాయని, తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఒక రక్షణ ట్రైనింగ్ సెంటర్ ఎందుకు అంటే 3 విషయాలలో పనిచేయాలనుకుంటున్నాం. 3 విషయాలు ఏంటంటే 1 ఆరోగ్యం, 2 చదువు, 3 ఇన్కమ్. ఇవి చాలా ముఖ్యమైనవి. రోజు మీరు చేసిన ఏదైతే ట్రైనింగ్ సెంటర్స్ పెట్టుకులో చాలా చాలా అవసరం ప్రజలకి. ఎందుకంటే ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ మీరు వీలైతే నాతో అయినంత వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తానని కూడా సభాముఖంగా మొత్తం మన కంటోన్మెంట్ ఉన్న 8 వార్డులు మోండా డివిజన్ లో మీరు ఒక టీంలో పెట్టుకుని ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ ఏం ఆర్గనైజ్ చేసినా నేనే డబ్బులు ఇచ్చి నడిపిస్తానని కూడా తెలుపుతూ, గతంలో కూడా మీకు అందరికీ తెలుసు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా నేను కూడా మహిళలకి ట్రైనింగ్ సెంటర్స్, పాపాలు కావచ్చు, స్టిచ్చింగ్ మిషన్స్ కావచ్చు, ట్రైనింగ్ సెంటర్ కావచ్చు. మంచి సర్వీస్ చేస్తున్నారు. అందుకే అంత జోష్లో మాట్లాడుతున్నారు. మీకు ఎవరైనా ఎన్రోల్ చేసుకున్నారు ట్రైనర్స్? ఎంతమంది చేసుకున్నారు? బాగా పేరు రక్షణ దీపం పథకం ఎంతమంది? వెరీ గుడ్. అది బెస్ట్. మీరు నేను చెప్పింది ఆలోచించమ్మా. ఇప్పుడు నేను చెప్పింది నేను రిక్వెస్ట్ చేసిన బిజినెస్ ఇస్తారు, పెద్ద పెద్ద షాపులకు, షాపింగ్ మాల్లకు ఇచ్చే బదులు మనకి ఇస్తారు కదా బిజినెస్. ఏం అవసరం ఉంది, ఏం చేస్తే బాగుంటుందని అనునిత్యం 2007 అంటే సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి తన ద్వారా ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో ఇంతమందికి ఆపరేషన్ చేయించడం అంటే చిన్న విషయం కాదు. 7,000 మంది అంటే 10,000 రూపాయలు వేసుకున్నా కూడా ఎన్నో లక్షల రూపాయలే. 10,000 కూడా ఆపరేషన్ అవుతుంది. కాబట్టి ప్రతి విషయంలో ముందుండి సమాజ సేవ చేస్తున్న జ్యోతి గారికి ముందుండి నేను ఆ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్ లో చూశాను. వారు ఈ సేవనే కాకుండా కంటి ఆప్టికల్ కూడా బిజినెస్ చేస్తూ చాలా మందికి కంటద్దాలు, అదే కాకుండా హెల్త్ సెంటర్స్ కూడా హెల్త్ క్యాంపులు పెట్టినట్టు కూడా నాకు కూడా సపోర్ట్ చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ రోజు మీరు చేసిన ఏదైతే ట్రైనింగ్ సెంటర్స్ పెట్టుకులో చాలా చాలా అవసరం ప్రజలకి. ఎందుకంటే ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ మీరు వీలైతే నాతో అయినంత వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తానని కూడా సభాముఖంగా మొత్తం మన కంటోన్మెంట్ ఉన్న 8 వార్డులు మోండా డివిజన్ లో మీరు ఒక టీంలో పెట్టుకుని ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ ఏం ఆర్గనైజ్ చేసినా నేనే డబ్బులు ఇచ్చి నడిపిస్తానని కూడా తెలుపుతూ, గతంలో కూడా మీకు అందరికీ తెలుసు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా నేను కూడా మహిళలకి ట్రైనింగ్ సెంటర్స్, పాపాలు కావచ్చు, స్టిచ్చింగ్ మిషన్స్ కావచ్చు, ట్రైనింగ్ సెంటర్ కావచ్చు. నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం ఏంటంటే మగ్గం వర్క్ మీద చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే మగ్గం వర్క్ ఏంటంటే మీరంతా ట్రైనింగ్ తీసుకున్నాక డబ్బులు రాకుండా అందరు నిరాశకు గురైపోయాయి. చిన్న చిన్న బ్లౌజులు కుట్టుకోవడం వేరైతే పైసలు తక్కువ వస్తాయి. మగ్గం వర్కులు అయితే మా ఆవిడ కూడా మగ్గం వర్కులు చేయించి కాబట్టి నాకు ఐడియా చాలా ఖరీదైనది. చందన బ్రదర్స్ అక్కడంతా సికింద్రాబాద్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా,
అక్కడ చేపిస్తే 20,000 రూపాయలు తీసుకుంటారు, 25,000 కాబట్టి అన్ని పైసలు కడితేనే మా అక్క చెల్లెలు కూడా ఇవి నేర్చుకుంటే వాళ్ళకు కూడా 20,000 వస్తుంది. 20,000 అంటే మీకు చాలా ఎక్కువ కదా. ఇక నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు చాలా మంది ట్రైనింగ్ సెంటర్లో పెడతారు, చాలా మంది ట్రైనింగ్ నడిపిస్తారు, ట్రైనింగ్ లో పాల్గొంటారు. నేను గమనించింది ఏంటంటే ఈ రోజు అంటే ఇన్స్టెంట్ జమాన్ అయిపోయింది. మనం ఏమైనా చేస్తే ఇమీడియట్ గా ATM లాగా డబ్బులు రావాలి, మిషన్ పెడితే డబ్బులు రావాలి. మిషన్ లో కార్డు పెడితే ఎట్లా డబ్బులు వస్తుందో నేర్చుకోగానే వీళ్ళకి డబ్బులు వచ్చేయాలా, ఆ డబ్బులు కూడా చాలా ఎక్కువ పైసలు వచ్చే విధంగా ఏ మార్గం ఉందో. ఈ రోజు మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఏ వస్తువు ఉంది, ఇప్పుడు మీరు అన్నట్టు మగ్గం వర్క్ అయితే ఎక్కువ పైసలు వస్తుంది. కాబట్టి నేను కూడా మగ్గం వర్క్ నేర్పించేవాడిని. మగ్గం వర్క్ నేర్పించేటప్పుడు వాళ్ళకి మేడం గారు, ఎస్ఐ గారు, మీ పేరు మర్చిపోయాను, సంజీవ్ రాణి గారిని కూడా మర్చిపోయి అప్పుడే వెళ్ళిపోయిన లేకుండా ఫోన్ వచ్చింది. వారు కూడా పాల్గొనడం సంతోషం. అయితే నేను అక్కడ నేర్పించినప్పుడు వాళ్ళు మంచం కూడా తీసుకొచ్చి బాగా నవారు మంచం పెట్టి అన్ని మగ్గం వరకు నేర్పించేవాళ్ళు. చాలా మంది ఇప్పుడు కూడా డబ్బులు సంపాదిస్తూ మంచిది. అది అప్పటికే నాకు కాస్ట్ 5 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. ఆ మెటీరియల్ అందరికి అన్నింటినీ అక్కడ తీసుకుని 1 లక్ష రూపాయలు ఒక ట్రైనింగ్ సెంటర్ ఖర్చు వచ్చినాయి. మీరు కొంచెం మగ్గం వరకు ఇంట్రెస్ట్ చూపించి ఏదైతే మన ఏరియాలో బయట పోయి పని చేసుకోకుండా మనదే ఈ పేరు మీద ఏదైనా ఒక